హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెండరవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? నర్సనపేటలో చివారులోన మణికంఠ స్వామి, అదే అయ్యప్ప స్వామి వారి టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం ఇక్కడ మట్టి వినాయకులు అనేవి తయారు చేస్తుంటారు. చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా మట్టి వినాయకులు చేసి అవి పగుళ్ళు రాకుండా ఇక్కడ శారీ తాలూకా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి వేసి దాని మీద మళ్ళీ మట్టి అనేది నేముతారనమాట. ఆ విధంగా చేయడం వల్ల పగుళ్ళు రాకుండా నీట్గా స్మూత్గా వస్తాయి. మీరు కూడా ఇంటికాడ ట్రై చేయాలంటే చిన్న చిన్న వినాయకుడిని ఈ విధంగా ట్రై చేయండి. పగుళ్ళు అయితే రాకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ అన్నీ నీట్గా చేశారు చూడండి. అంతే, కింద ఇంకా చేస్తారు, పైన అంతా ఫినిషింగ్ అని కొంచెం కొంచెం చేస్తారు ఇంకా బాగా. మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకులన్నీ మట్టితో చేసినమాట. ఓన్లీ ఈ పిఓపి, అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అలాంటివి వేవ్ చేయడం లేదు, అంతా మట్టితో చేస్తారు ప్యూర్గా. కలర్స్ అనేవి నార్మల్ వాటర్ కలర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న గణేష్లు ఉన్నారు. ఇంకా కంప్లీట్గా తయారు చేయలేదు, అన్నీ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్యూర్గా మట్టితో చేసి రెడీ చేసి ఇడ్డారనమాట. చూడండి, ప్యూర్ మట్టిను తర్వాత గడ్డి ఉంటుంది కదా, అదే తింటాయి కదా, ఆ గడ్డి మట్టి మిక్స్ చేసి ఈ విధంగా చేస్తారనమాట. ఇవన్నీ కొంచెం కలర్ అనేది వేస్తారనమాట. ఇవన్నీ చేతికి దేనికైతే ట్యాగులు ఉన్నాయి కదా, అవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినట్టు. ట్యాగులు లేనివి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి వీళ్ళు ఫాస్ట్గా అంతా రెడీ చేస్తున్నారు. ఇవ్వండి, ఇక్కడ ఒకటైతే ఇంకా పూర్తి కలర్ ఏమీ వేయలేదు, మొత్తం నీట్గా ఉంది. మన చిన్న వినాయకులు కావాలన్నా సరే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి వీళ్ళకి సంప్రదించవచ్చు. ప్యూర్ మట్టి వినాయకులతో కొలడం అనేది చాలా పవిత్రంగా మనం భావిస్తారు కదా, అందుకని మట్టి వినాయకులు ఇక్కడ చేస్తారు. ఇక్కడ ఒక దగ్గర చేస్తారు నర్సనపేటలోన, మిగతా అన్ని ప్లేసులు అంటున్నూ బయట నుంచి వచ్చి చేస్తారు. అవన్నీ ప్లాస్టర్ అదే పిఓపితో చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఫినిషింగ్ రావడం కోసం కొంచెం పాలిష్ లాంటిది వేస్తారనమాట. ఆ స్ప్రే కొట్టిన తర్వాత మనకి మంచిగా కలర్ఫుల్గా ఫినిషింగ్ అంటే మెరుస్తుంది అనమాట, రిఫ్లెక్షన్ లాగా. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. వెయిట్ కూడా కొంచెం తక్కువ, అదే కొంచెం ఎక్కువ ఉంటుంది వెయిట్. ఆ బొమ్మలతో పోల్చుకుంటే కొంచెం అనేది వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎంతైనా మట్టే కదా. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి బొమ్మలు. ఇంకా దీనికి ఐస్ రెడీ చేయలేదు. ఇగోండి, అక్కడ బొమ్మకే ఐస్ రెడీ చేస్తాను అతను. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలనుకుంటే నర్సనపేటలో వీళ్ళని సంప్రదించండి. మంచి వినాయకులు చాలా అందంగా. ఇంకొక స్టోర్ కూడా ఉంది, నేను ఒక స్టోర్లో తీసాను, ఇంకొకటి కూడా ఆ సైడ్లో ఉంది, అక్కడ కూడా ఇంకా పూర్తి తయారు చేయలేదు. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి.